ఒక అర నిమిషం అరే ఆటో కార్మికులు ఎందుకు ఆరోగ్యం చేస్తారు? మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం. ప్రగతి భవన్ మీ గేట్కి ఎదురుగా ఆటో డ్రైవర్ చచ్చిపోయిండు, మీకు ఏం కావాలో చెప్పండి, ఎందుకు పిలవాలి మమ్మల్ని విలువకు? నువ్వు ప్రకటించు, చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించు. లేదా మీ ఉపాధి పోయింది కదా, ఇగో మీరు 15,000 డిమాండ్ పెట్టారు, మీరు ఏమిస్తో ప్రకటించు. ఇంత టెక్నికల్ విభాగం పెరిగింది, డిజిటలైజేషన్ అయింది. ఇలా మీరు ఏటీఎం కార్డు ఇవ్వండి, లేదా పేటీఎం కార్డు ఇవ్వండి, డెబిట్ కార్డు ఇవ్వండి. మహిళలకు వాళ్ళు ఆటో అని ఎక్కుతారు, బస్సు అని ఎక్కుతారు, ఏదైనా ఎక్కుతారు. అట్లాంటివి ఏమైనా ఆలోచన చేయండి. మీరు నిలవగలుస్తుంటే ఇక్కడ ప్రాణాలు పోతే ఆవేదనతో మాట్లాడదు తప్ప ఇది రాజకీయం కాదు. ఇది మా ఆకలి పోరాటం అనేది మేము చెప్తున్నాం. ఇది మా ఆకలి పోరాటంతో రోడెక్కినాం. దయచేసి ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటి మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా ఆందోళనలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక అర నిమిషం అరే ఆటో కార్మికులు ఎందుకు ఆరోగ్యం చేస్తారు? మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం. ప్రగతి భవన్ మీ గేట్కి ఎదురుగా ఆటో డ్రైవర్ చచ్చిపోయిండు, మీకు ఏం కావాలో చెప్పండి, ఎందుకు పిలవాలి మమ్మల్ని విలువకు? నువ్వు ప్రకటించు, చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించు. లేదా మీ ఉపాధి పోయింది కదా, ఇగో మీరు 15,000 డిమాండ్ పెట్టారు, మీరు ఏమిస్తో ప్రకటించు. ఇంత టెక్నికల్ విభాగం పెరిగింది, డిజిటలైజేషన్ అయింది. ఇలా మీరు ఏటీఎం కార్డు ఇవ్వండి, లేదా పేటీఎం కార్డు ఇవ్వండి, డెబిట్ కార్డు ఇవ్వండి. మహిళలకు వాళ్ళు ఆటో అని ఎక్కుతారు, బస్సు అని ఎక్కుతారు, ఏదైనా ఎక్కుతారు. అట్లాంటివి ఏమైనా ఆలోచన చేయండి. మీరు నిలవగలుస్తుంటే ఇక్కడ ప్రాణాలు పోతే ఆవేదనతో మాట్లాడదు తప్ప ఇది రాజకీయం కాదు. ఇది మా ఆకలి పోరాటం అనేది మేము చెప్తున్నాం. ఇది మా ఆకలి పోరాటంతో రోడెక్కినాం. దయచేసి ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటి మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా ఆందోళనలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.